ఈ వ్యాపారం చేయాల్సిన వాళ్ళకి, చేయాల్సిన వ్యక్తులకి మరి ఈ డిసెంబరు అనేకమైన వ్యక్తులతో జీవితాలతో కొంత రుణపడి ఉండే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి బంధుమిత్రులతో కొన్ని సికాకులు, కొన్ని కలహాలు, కొన్ని ఇబ్బందులు, మరి భార్యాభర్తల మధ్యలో కొన్ని లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకు కూడా ఇంట్లో కూడా మనశ్శాంతి అనేది ఉండదు. వాళ్ళ బిడ్డల నుంచి కానీ వాళ్ళ కొడుకుల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకొని మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి తెచ్చుకున్న మంచి పేరు అది బ్యాడ్గా మారిపోయి సికాకైపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులు పడి మనశ్శాంతి లేకోకుండా ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ ఇల్లు వస్తుంటారు. మరి వీళ్ళకి కొంత కేర్గా ఉండాలి. అంటే చేసే పనిలో కానీ వృత్తిలో కానీ మరి చేసే బిగినింగ్స్లో కానీ కొంచెం కేర్ అంటే జాగ్రత్తలు కొంచెం బాగా పాటించాలి. మరి అట్లా పాటించుకోకుండా గాలికి జోలి అన్నట్టుగా ఉన్నట్టుగా అయితే చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీకు స్త్రీల నుంచి కానీ పురుషుల నుంచి కానీ కొంచెం జాగ్రత్త పడే మార్గాలు కొన్ని ఉన్నాయి. స్త్రీల నుంచి పురుషుల నుంచి కొన్ని జాగ్రత్తలు పడుకోకుండా ఉండేట్టుగా అయితే చాలా వరకు ప్రమాదకరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఒక స్థాన మార్పు రాబోతుంది. స్థాన మార్పు అనగా ఇల్లు మారటం కానీ, ఆఫీసు చేంజ్ చేయటం కానీ, కొత్త ఉద్యోగం రావటం కానీ, కొత్త ప్రమోషన్ రావటం కానీ ఈ నెలలో 2వ వారం నుంచి వీళ్ళకి స్టార్ట్ అయ్యే మార్గాలు కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి దోస్తానం వల్ల వీళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఫ్రెండ్షిప్ ఎక్కువగా చేయకూడదు. ఆడవాళ్ళ నుంచి కానీ మగవాళ్ళ నుంచి కానీ లేనిపోయిన సమస్యలు మీకు ఎంటాడే సమస్యలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు, అనుకున్న విధానము, మరి ఒక స్థాన చలనం తీయాలని మీరు అనుకుంటున్నారు. కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఒక ఇల్లు అనుకోవాలి కానీ ఒక ఇల్లు కొనటమో తీయటమో చేయాలని మీరు అనుకున్న కోరికలు మీరు అనుకున్న కోరిక సక్సెస్ అయ్యే మార్గం కూడా అతి దగ్గరలో చేసింది. ఆ భగవంతుడి దయ వల్ల మీకు అన్ని మంచి జరిగే మార్గాలు ఉన్నాయి. కాబట్టి నల్లటి వాహనములు కానీ నల్లటి దుస్తులు కానీ అలాంటివి ఎక్కువగా ధరించకూడదు. ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు కానీ ఒకరికి నేను అంటూ ఆమీను జామీను పడొద్దండి. దానివల్ల మీకు ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సికాకులు కొన్ని కనబడుతున్నాయి.